మన దేశం నుంచి పోలియో మహమ్మారిని ఎప్పుడూ తరిమికొట్టామని, కానీ అది మళ్లీ భవిష్యత్ తరాలకు దరిచేరకుండా ఉండాలంటే పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హితవు పలికారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఒక మహాయజ్ఞంలా నిర్వహిస్తూ వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పవర్పేటలోని సదానంద స్పెషల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కేంద్రాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి సందర్శించి చిన్నారులకు వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ సమాజం నుండి పోలియో మహమ్మారిని తరిమికొట్టే ఉన్నత లక్ష్యాన్ని భారత్ ఎప్పుడూ సాధించిందన్నారు. అయినప్పటికీ అప్రమత్తత అవసరమన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దిపోయిన శివప్రసాద్, టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు, తెలుగుదేశం పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ దాకారపు రాజేశ్వరరావు, నాయకులు నవుడూరి వాసు, షీర్లా వాసు, గంటా రాంబాబు, టిఫిన్ బండి నాయుడు, టింకు తదితరులు పాల్గొన్నారు. మన కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పల్స్ పోలియో కేంద్రాలు నిర్వహించడం జరుగుతుంది. దీన్ని మరి సమాజానికి మనం అందరం కూడా పోలియో లేకోకుండా సమాజానికి మన పిల్లలందరినీ కూడా అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 1988లో ఏదైతే 3,50,000 మంది పోలియో వ్యాధిగ్రస్తులు ఉన్నారని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అనుకున్నారో దాన్ని ఏదైతే 2018 వచ్చే నాటికి దాని సంఖ్య 33కి తగ్గింది. అదేవిధంగా భారతదేశాన్ని 2002లోనే పోలియో రహిత ఇండియాగా దేశంగా కూడా గుర్తించడం కూడా జరిగింది. మరి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన అవసరం కానీ ఇప్పుడు ఎవరైతే పిల్లలు పుడుతున్నారో వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే తల్లిదండ్రులందరూ కూడా అవగాహన కల్పించుకుని ఈ పల్స్ పోలియో చుక్కలు 2 డ్రాప్లు వేయించుకోవడం వల్ల వాళ్ళ జీవితంలో ఏ ఇబ్బంది రాకుండా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి అది తెలియజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చోట్ల పల్స్ పోలియో కేంద్రాలు పెడుతూ అదే మొబైల్ వ్యాన్ల ద్వారా పెడుతూ ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళేటట్టు ఏ సౌకర్యం కావాలంటే ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేయొచ్చు. ప్రజలందరికీ కూడా తెలిసేటట్టుగా కూడా మీడియా ద్వారా కూడా తెలియపరచడం జరుగుతుంది. అందులో నాయకులు, అధికారులు అందరూ కూడా పాలు పంచుకోవడం ద్వారా దీనికి ప్రజల్లో అవగాహన, తల్లిదండ్రులకు అవగాహన, మన పిల్లలందరికీ కూడా వేయించాలనేది ఏదైతే వాళ్ళందరికీ కూడా తెలుస్తుందో వాళ్ళందరికీ కూడా తెలియజెప్పడం జరుగుతుంది. దీన్ని ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా ప్రతి తల్లిదండ్రులు కూడా ఏముందిలే పోలియో చుక్కలు అనేది అనుకోవద్దు. డెఫినెట్గా ఈ చుక్కలు వేయించుకోవడం వల్ల వచ్చే ప్రమాదం మనం మళ్ళీ కావాలంటే తిరిగి తెచ్చుకోలేం. కాబట్టి పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో రెండోసారి వేయించుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ పల్స్ పోలియో కేంద్రానికి వచ్చి మీరు వేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే మీరు ఫోన్ ద్వారా తెలియపరిచినా సరే మీ ఇంటికి వచ్చి వేసే పరిస్థితి కూడా ఉంటుంది. వాళ్ళు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తారు. అలాగే మొబైల్ వ్యాన్ కూడా తిరుగుతుంది. ఎక్కడ కుదిరితే అక్కడ దేశవ్యాప్తంగా మీరు ఏ ఊరు వాళ్ళైనా సరే మీరు ఎక్కడుంటే అక్కడ వేసుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా వీలు కల్పించారు. కాబట్టి దీన్ని వినియోగించుకుంటూ ఏదైతే పోలియో రహిత భారత్ అని ఏదైతే మనం 2002లోనే ప్రకటించారో దాన్ని మళ్ళీ మనం ఎక్కడా కూడా రాకోకుండా జాగ్రత్త పాటించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది.